ఈ మధ్య కాలంలో మనం చాలా వింటున్నాం. భర్తలు పొడుచుకోవడం, ముక్కలు ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం, బాత్రూమ్‌లో పాతిపెట్టడం ఇలాంటివి. పిల్లలు తల్లులను చంపడం, తండ్రులను చంపడం, డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం, వాళ్ళు సూసైడ్‌లు చేసుకోవడం ఇలాంటివి వింటున్నారు కదా! సో, మీరు అలాంటి కేస్ ఏదైనా డీల్ చేసి ఎవరినన్నా చంపాలనుకుంటున్నా, చనిపోవాలనుకుంటున్నా సక్సెస్ అయిన కేసులున్నాయా? ఎట్లా డీల్ చేశారు? ఎలా అంటే మేడం నేనేం చెప్తానంటే, ఈ లైఫ్ ఉన్నదే సెలబ్రేషన్ కోసం. మనము పైన జన్మ తీసుకొని భూలోకంకి ఎందుకొస్తామంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు రాగలుగుతారా? పాపం వాళ్ళు మీ దాకా ఇప్పుడు డిప్రెషన్ ఉన్నోడు సైకాలజిస్ట్ దగ్గర పొమ్మంటే నన్ను పిచ్చోన్ని అనుకుంటున్నావా? నన్ను సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతావా అని అంటారు గదా! అవునవును. అట్లా వస్తారా? ఒకవేళ నేను తీసుకురాలేనండి. నేను రాలేను. కొంచెం ఎట్లా పాసిబుల్? మరేంటి దానికేమన్నా మీరేం చేస్తారు అనంటే? వీటికి గూడా నేను వేరే లెవెల్‌లో చెప్తానండి. ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలని మేము అనుకుంటాం గదా! పాంప్లెంట్ ఇచ్చినప్పుడు నాతో చాలామందన్నారు. వాళ్ళకి ఏందంటే అన్నీ ఉంటాయండి. ఇల్లుంటది, కారుంటది, గోల్డుంటది, అన్నుంటది గానీ డిప్రెషన్ అంటారు. హ్మ్. ఏం తోచక, ఏం తోచక డిప్రెషన్ అంటారు. ప్రతి ఒక్కరు ఎవరినడిగినా నాకేదో ఒక బాధ. ఎందుకుంది అంటే, నువ్వు తీసుకుంటున్నావు. ఎందుకు తీసుకుంటావో తీసుకోవద్దు. వదిలేయాలి. ఈ భూమి మీదకొచ్చింది మనం కష్టాలు, బాధలు పడ్డానికి గాదు. సెలబ్రేషన్ అంటే నేర్చుకోవడం. ఒక కష్టంలో నుంచి ఏం నేర్చుకుంటావు? ఒక ఆనందంలో నుంచి నీకే ఫీలింగొస్తది? ఒక కష్టంలో నీకేం నేర్చుకుంటున్నావు? అవి అంటే అనుభవాలు పొందడానికి మాత్రమే మనం ఈ జన్మ తీసుకుంటున్నాం. హ్మ్. లెర్నింగ్ మొత్తం నేర్చుకోవడానికి. ఇప్పుడు స్కూల్‌కెళ్ళి మనం 10థ్ క్లాస్ వరకు ఎలా నేర్చుకుంటున్నామో, ఈ భూలోకంలో ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు. వాళ్ళు ఆట ఆడడానికి ఎట్లొస్తారు? గ్రౌండ్‌లోకి. అలాగే మనం ఆట ఆడడానికే వచ్చినాం. ఈ పక్కనున్న వాళ్ళనంతా డిజైన్ చేసుకుంటాం. అత్త గాని, మామ గాని, భర్త గాని. భర్త ఎవరు? గత జన్మలో నేను భర్తగా ఉండి ఇప్పుడు నన్ను సతాయించి నన్ను బాధ పెట్టారనుకోండి. హ్మ్. అంటారు నా భర్త నన్ను బాధ పెడుతున్నారు అంటే నేను ఒకటే చెప్తాను. ఈ బాధ పడుతున్నావు అంటే ఇంతకంటే ఎక్కువనే పాస్ట్ లైఫ్‌లో ఆయనకిచ్చినావు గాబట్టి ఈ జన్మలో నీకు హస్బెండ్‌గా నువ్వే తెచ్చుకున్నావు. అంటే కర్మ సంచిత కర్మల నుంచి కొన్ని కర్మలు తీసుకొని అనుభవించడానికి నువ్వు ఇష్టపూర్వకంగా సిగ్నేచర్ చేసి వచ్చినావు. నువ్వు ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలి. అవును నేను తెచ్చుకున్న కర్మనే. దీన్ని హ్యాండిల్ చేయాలి. దాన్ని ఎలా తీసుకోవాలంటే టాస్క్‌లాగా తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే క్షమాపణ. అది కూడా ఎంతవరకు అంటే 3 సార్లు. ఒక వ్యక్తి ఇప్పుడు మనం ధర్మంలో ఉండి ఆ వ్యక్తి అధర్మంగా ఉన్నప్పుడు ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తారు. ఒక్కసారి చెప్పాలి, రెండోసారి చెప్పాలి, మూడోసారి చెప్పాలి, నాలుగోసారి దెబ్బేయాలి. అది శిక్ష గాదు. శిక్షణ. మనం ట్రైనింగ్. నా హ్మ్. భర్తకైనా నేను ట్రైనింగ్. అంటే అక్కడ వాళ్ళని బుద్ధిని సరిజేయాలి. అంటే మనం అక్కడ ఎట్లా అంటే దివ్యంగా మారిపోవాలి. ఏదైనా అంగీకరించాలి. ఏం జరిగినా అంగీకరించి ఇప్పుడు కొంతమంది సరే మీరు ఇప్పుడు ఇదన్నారు గదా! చనిపోవాలన్నా, చంపాలన్నా దీనికి నేను చెప్తాను. సరే భార్య ఒక తప్పు చేసింది. చంపాలి అనుకున్నప్పుడు ఏం జేయాలంటే, ఈరోజు కాదులే రేపు చంపుదాం. ఒక మనిషి చచ్చిపోవాలి అనుకుంటే చచ్చిపోవాలనుకుంటాడు. అవును ఈరోజు కాదులే రేపు చచ్చిపోదామని ఒక రోజు పోస్ట్‌పోన్ చేయాలి. హ్మ్. అలా పోస్ట్‌పోన్ చేసినప్పుడు ఏమైపోతుందంటే, ఏదైతే కాలం ఉంటుందో, ఈ రోజు నుంచి ఈ రోజున్న మనసు రేపుండదు. ఈ రోజున్న థాట్ రేపుండదు. ఆ థాట్ ఉన్న ఆ సమయం ఏమైపోతుందంటే, బుద్ధి మనసుని మార్చేస్తది. ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి ఎన్నో అనుకుంటాం. హ్మ్. ఏవేవో చెయ్యాలి అనుకుంటాం. అది కాలాన్ని బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. మనము ఈ ఈ సిట్యుయేషన్‌ని మార్చేదే కాలం. మనం కాలాన్ని పట్టుకోవాలి. ఎలా అంటే ఏదైనా గూడా ఇప్పుడు కొంతమందికి కోరికలుంటాయి. ఏదైనా కొనాలి అంటారు. అప్పు చేసి సరే వాడి దగ్గర అదుంది అంటే నా దగ్గర వాడి దానికంటే ఎక్కువుండాలి. హ్మ్. ఎక్కువుండాలి అని ఏం చేస్తాడంటే వాడి దగ్గర 50,000 ఉంటది. అంటే వాళ్ళ సాలరీ 50,000 అనుకో, రూ. 1,00,000 కమిట్మెంట్ పెట్టుకుంటున్నారు. పెట్టుకొని హ్మ్. ఏం చేస్తున్నారంటే చూపించుకోవడం ఎక్కువైపోయింది. ఇప్పుడున్న కాలంలో చూపించుకోవాలి నేను ఇది అనేది ఒక సెల్ఫ్ ఐడీ. దాని ద్వారా సరికాని జీవనం ద్వారానే జనాలంతా బాధపడుతున్నారు. హ్మ్. ఆర్థికంగా గాని, మానసికంగా గాని, శారీరకంగా. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కమిట్మెంట్‌లన్నీ పెట్టేసుకొని సరికాని అంటే ఆ డబ్బులు సరిపోక గొడవలు రావడము, మానసికంగా ఇబ్బంది పడడము, అది అనారోగ్యానికి దారితీస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్. కమిట్మెంట్‌లు ఎక్కువైపోయినాయనుకోండి, సాలరీ ఫస్ట్‌కొచ్చిందనుకోండి, ఒక వారం రోజులు అంతా అయిపోతుంది. మరి. అక్కడేమైపోతుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు, మానసికంగా ఇబ్బంది పడుతున్నావు. తర్వాత ఏమవుతది? అనారోగ్యానికెళ్ళిపోతున్నావు. అంతేగా. అంటే ఇది ఎవరిస్తున్నాడు? భగవంతుడు ఇవ్వట్లేదు. నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయనున్నది ఏంటంటే నిన్ను సరిజేయడానికే ఉంటాడు. నిన్ను కష్టపెట్టడానికి లేదు. నీకొక బాధొచ్చిందంటే ఆయన ఉన్నది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆయన ప్రతిష్ఠించారు ఎందుకు అంటే కలలో వచ్చి చెప్తాడు. తొండమాన్ చక్రవర్తికి అప్పుడు జనాలు అర్థం కాలే. బాధలు, కష్టాలు వచ్చినప్పుడు ఏమైపోయిందంటే నా నా దర్శనం చేసుకున్న వాళ్ళకి నేను సహాయం చేస్తా అని చెప్పి గుడి కట్టించుకున్నాడు.
అలా ఇక్కడ ఏ కష్టాలు, ఏ బాధలు వచ్చినా దేవుడి దగ్గర అంటే దేవుడు ఏందంటే నేనున్నా అని ఒక భరోసా. కానీ నువ్వు ఇక్కడ కరెక్ట్‌గా ఉండాలి. నీ బుద్ధి వికసించాలి. అంటే నీ దగ్గర ఎంతుందో అంతలోనే ఉండాలి. ఎక్కువ కమిట్మెంట్లు పెట్టుకొని వీళ్ళు చేసుకున్న పాపాలే ఇవన్నీ. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే గతం నుంచి తెచ్చుకున్న కొన్ని కర్మలుంటాయి. కొన్ని ఎలా ఉంటాయంటే ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకునేవి ఉంటాయి. ఇక్కడ ఏం చేయాలంటే వాళ్ళ బుద్ధిని వికసించాలి. అంటే సరికాని జీవనం ద్వారానే కొన్ని ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎఫైర్స్ కానీ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పేరెంట్స్ గైడ్గా మారాలి. తల్లిదండ్రులు కాదు, ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవాలి. ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మొత్తము ప్రాపంచికంగా బయట ఎలా ఉందంటే నిజం చెప్పాలంటే కోరికల మీద నడుస్తుంది. డబ్బు కోరికలు ఇవి రెండు ఏమైపోతుందంటే మనుషుల్ని పిచ్చోళ్ళని చేస్తుంది. అంటే చాలా వరకు ఇప్పుడు ఒకప్పుడు అండి పిల్లలకు అన్నం పెట్టాలంటే చందమామని చూపించి అన్నం పెడుతుండే. ఇప్పుడు చేతికి ఫోన్ ఇచ్చి అన్నం పెడుతున్నారు. ఎలా అయిపోయారు అంటే కిట్టి పార్టీలు ఎక్కువైపోయినాయి. కిట్టి పార్టీలు వెళ్ళినప్పుడు పిల్లల్ని అవాయిడ్ చేస్తున్నారు. చాలా వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పిల్లలకు దూరంగా నైట్ పడుకోవడం కానీ అటాచ్మెంట్ లేదు తల్లిదండ్రులకి. ఇప్పుడు పిల్లలు ఒక కాలేజ్ వరకు వెళ్తున్నారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనం అన్నీ చెప్తూ ఉండాలి. అన్నీ చెప్తూ ఉంటే వాళ్ళలో ఒకటి వస్తుంది. ఏం చెప్పకుండా ఫుల్ చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఇస్తే పెద్దగా అయిపోయినాక తప్పుదోవలకు వెళ్ళిపోతుంది. ఇదంతా రావాలంటే జ్ఞానం రావాలి. అంటే పేరెంట్స్ ఫస్ట్ ధ్యానం చేయాలి, పిల్లలతో కూడా చేయించాలి. చేపించినప్పుడు ఇందులో ఒక జ్ఞానం ఉంటుంది. మంచి ఏంటి, చెడేంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి అన్ని తల్లిదండ్రులు నేర్చుకుంది కాక పిల్లలకు చెప్తే ఈ సమస్య నుంచి బయటికి రావచ్చు. సో మొత్తం ధ్యానమే జీవితాన్ని నడిపిస్తుంది. ధ్యానంతో మనం చనిపోయిన వాళ్ళని మాట్లాడొచ్చు, మన కోరికల్ని కూడా మనం తీర్చుకోవచ్చు. దానికి ఒక ఫార్మాట్ ఉంది అని అంటున్నారు. సో ఇదంతా నేను ఎందుకు నమ్మాలి అని నేను అడిగితే మిమ్మల్ని మీరు చెప్పే సమాధానం? మీరు ఎందుకు నమ్మాలి అంటే మీరు అనుభవంగా తీసుకుంటేనే మీకు నమ్మకం వస్తుంది. మీరు ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఎవరికి చెప్పుకున్నా అది ఇంకా 10 మందికి తెలిసిపోతుంది. మీరు ఒక పర్సన్ని నమ్మి నాకు ఈ బాధ వచ్చిందని చెప్పినప్పుడు అందరికి స్ప్రెడ్ చేస్తారు. ఆ మాట ఒక్కటి చెప్తే అది 2గా మారి మీ మనసుకు వచ్చినప్పుడు ఇంకా బాధపడతారు. అప్పుడు ఏం చేయాలంటే మేము ధ్యానంలో ఉంటాం కదా, మేము ఏం చేస్తామంటే నో కామెంట్, నో కంప్లైంట్. ఎవరి జీవితంలో తొంగి చూడం, ఒక్కరి గురించి తప్పుగా మాట్లాడడం. ఎలా అంటే దైవంగానే మారిపోతాం. ఇప్పుడు గొడవలు ఎక్కడొస్తాయండి? అబద్ధాలు చెప్పడం వల్ల, చాడీలు చెప్పడం వల్ల. ఈ తాకట్లు మీరు వినే ఉంటారు. ఒక 3 ఆడోళ్ళు కూర్చున్నారంటే అన్ని వాళ్ళ గురించి. ఒకప్పుడు పాతకాలంలో ముసలి వాళ్ళు బయట కూర్చొని సీసీ కెమెరాల్లాగా ఎవరింటికి ఎవరు వచ్చిరు, ఏం జరిగింది అన్ని పట్టుకునే వాళ్ళు. అంటే వాళ్ళ ఫోకస్ అంతా పక్కింటి వాళ్ళ మీద, వాళ్ళ ఇంటి మీద అలాగే ఉండేది. ఏదన్నా అంటే భయంతో బ్రతికే వాళ్ళు. మాకు ధ్యానంలో ఏంటంటే సాధన, ఈ ధ్యాన మార్గంలో సాధన ద్వారా ఆత్మజ్ఞానం, సాధన అంటే ఎన్ని రోజులు చేయాలండి? ఏ విధంగా చేయాలి? సాధన ఉంటాయా? సాధన అంటే మీకు మీ ఏజ్ ఎంత ఉందో, మీ వయసు ఎంత ఉందో అంతసేపు కూర్చోవాలి. ఓకే. నాన్ వెజ్ తినకూడదు, అది హింసకు సంబంధించింది, మనం తీసుకోకూడదు. ఓకే. ఆ నాన్ వెజ్ తిన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక కోడిని చంపినప్పుడు అది బాధపడుతున్న బాధ, వేదన, భయాలన్నీ మన లోపలికి అన్ని పోయినప్పుడు అవే కొంతమందికి తెలియకుండా భయాలు, బాధలు ఉంటాయి. అవి ఎందుకు ఉంటాయి అంటే కొన్ని కర్మ నుంచి ఉంటాయి, కొన్ని మనం ఇక్కడ సరికాని జీవనం ద్వారా కూడా మనకు కొన్ని భయాలు, బాధలు అనేటివి మనకు ఉంటాయి. అయితే ఈ ధ్యానంలో ధ్యాన సాధన పెంచినప్పుడు శక్తి పెరుగుతుంది, ఆత్మకి శక్తి పెరుగుతుంది. పెరిగిన తర్వాత ఈ మీరు అనుభవాలు వస్తాయి. ఎలాంటి అనుభవాలు వస్తాయి అంటే మీకు ఇన్నర్ వాయిస్ కూడా వచ్చేస్తుంది. ఇన్నర్ వాయిస్ ఏమని చెప్తుంది అంటే మీకు శక్తి పెరిగింది అనుకోండి, మీరు ఎలా అనుకోవాలంటే ఇంకా నేను ఏ తప్పు మాట్లాడను, ఏది తప్పుగా చూడను, ప్రతి వ్యక్తిలో నన్ను తిట్టేవాడిలో కూడా ఒక దేవుడే ఉన్నాడు, ఈ సృష్టి అంతా నేనే, దేవుడు అంతా ఒక్కటే. ఈ ఏమంటారు, సాక్షిగా ఉండాలి, ఏం జరిగినా సాక్షి. నన్ను కొట్టేవాడిలో కూడా నేనే ఉన్నా. ఒకప్పుడు నేను కొడతానే కదా, ఇప్పుడు నన్ను కొడుతున్నాడు అంటే గతంలో నేను తప్పు చేసినా కదా, నేను యాక్సెప్ట్ చేస్తా. అది కూడా ఎంతవరకు? 3. ఉపేక్ష వరకు 3. అంటే నేను ధర్మంలో ఉన్నంత వరకు 3. అలాగే మీకు అనుభవం వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు ఇన్నర్ వాయిస్ చెప్తుంది, ఏమని చెప్తుంది, నేను ఒక తప్పు చేయడానికి పోయినా కూడా లోపల నుంచి ఏమంటది, నువ్వు ఇది కాదు కదా, నువ్వు ఎందుకు ఇది చెప్తున్నావు, నువ్వు అంతా మార్చుకోవాలనుకుంటున్నావు కదా, ఈ దారిలో నువ్వు ఎందుకు వెళ్తున్నావు, అదే ఇన్నర్ వాయిస్ మీకు తెలియకుండానే చెప్పేస్తుంది. మీరు ఎప్పుడైతే అరిషడ్ వర్గాల్ని పట్టుకొని దాని మీద ఆధిపత్యం మీరు చేసి దాన్ని గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, లైఫ్ అంతా మీ ముందుకు వచ్చేస్తుంది. ఎలా అయిపోతుంది అంటే నువ్వే దేవుడు అయిపోతావు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.